నమస్తే అండి. భారతదేశంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అలాగే ఆంధ్రాలో కూడా కొన్ని ప్లేసెస్లో ఆయిల్ షార్టేజ్ అంటూ కొంతమంది సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అది నిజం కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ విషయం ఏంటంటే చాలామంది భయపడతా ఉన్నారు, మాకు పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదని. ఒకసారి కేరళకి వెళ్ళి చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మనలాగా ఎగబడట్లేదు. నిజం చెప్తున్నా, దేశం అంతా ఒక లెక్క అయితే అది పక్కన ఉన్నటువంటి కేరళ ఒక ఎత్తు అనమాట. రోడ్డు మీద చెత్త కనపడదు, రోడ్డు మీద పెట్రోల్ కోసం రష్ కనపడదు, లేదంటే ఇక్కడ జనం పొలం మీద ఒకేసాట ఎగిరెగిరి పడరు. ఒకసారి ఆ రాష్ట్రం చూసి మనం కొంచెం బుద్ధి సిగ్గు తెచ్చుకోవాలి. ఇదంతా ఎందుకంటానంటే, కేంద్ర ప్రభుత్వం మనకు హామీ ఇస్తూ ఉంది. అర్జెంటీనా దేశం నుంచి మన దేశానికి కావాల్సినటువంటి డీజిల్ పెట్రోల్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ మొత్తాన్ని మన నరేంద్ర మోడీ గారు తెప్పిస్తూ ఉన్నారు. అలాగే రష్యా దగ్గర నుంచి తెప్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇరాన్తో కూడా మంచి సత్సంబంధాల కారణంగా హార్మోజ్ జలసంధి నుంచి మనకు కావాల్సినటువంటి ట్యాంకర్లు ఏవైతే అవన్నిటిని కూడా తీసుకొస్తా ఉన్నారు. అలాంటిది మనకి ఎందుకు భయం? రేట్లు పెరుగుతున్నాయి కాదన్ను, భయపడవద్దు. సో ఇలాంటి క్రమంలోనే మన భారతదేశ ప్రభుత్వం చెప్తా ఉంది, నో టెన్షన్, చమురు గ్యాస్ నౌకలు భారతదేశానికి అయితే వస్తున్నాయని చెప్పేసి. యుద్ధం కారణంగా హార్మోజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడడంతో చాలా దేశాల్లో చమురు గ్యాస్ కొరత నెలకొంది. అయితే భారత్లోని విశాఖ తీరానికి ఎల్పీజీ చమురు నౌకలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దీంతో దేశంలో ఆయిల్ సమస్యలు తీరే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. 24,000 మెట్రిక్ టన్నులు టీఎంసీ ఎల్పీజీ గ్యాస్ బీడబ్ల్యూ బ్రీచ్ అనే భారీ నౌక గురువారం విశాఖ అయితే వచ్చిందనమాట. ఈ నౌకలో ఉన్నటువంటి గ్యాస్ని అయితే అన్లోడ్ చేస్తూ ఉన్నారు. మరోవైపు నెదర్లాండ్ లోడింగ్ అయినటువంటి హెల్లాస్ గ్లాడియేటర్ అనే నౌక కూడా అమెరికా పోర్టులో లోడింగ్ చేసుకున్న జూపిటర్ నౌక మార్చి 30న విశాఖ రాబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 26న మార్చి 3న ఇప్పటికే యుఏఈ ఖతార్ నుంచి లూపినస్ 22 టీఎంసీ అలా ఏఐ ఉకీర్ 26 టీఎంసీ నౌకలు విశాఖకి అయితే చేరుకోబోతున్న సంగతి తెలిసిందే. సో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి చెందినటువంటి ఎంవి సమర్ శృతి నౌకన్కు విశాఖ పోర్టులో యాంకరేజ్లో లంగర్ వేశారు. 65,000 టన్నుల హై స్పీడ్ డీజిల్ను అన్లోడ్ చేస్తూ ఉన్నారు. మరో 2 రోజుల్లో ఎంవి స్వర్ణ సింధు అనే క్రూడ్ ఆయిల్ నౌక కూడా విశాఖ చేరుకోబోతా ఉంది. రష్యా నుంచి జంబో నౌక 1,36,728 టన్నుల క్రూడ్ ఆయిల్తో శుక్రవారం రాబోతా ఉంది. ఇక ఏప్రిల్ 2, 5 తేదీలో రష్యా నుంచి ఫౌండేయా, దేశ్ గౌరవ్ అంటే ముంద్రా పోర్టుకి ఈ ముడి చమురు నౌకలు రాబోతా ఉన్నాయి. మార్చి 1 నుంచి 25 వరకు ఖతార్, యుఏఈ, రష్యా, భారత్లోని పలు పోర్టుల నుంచి విశాఖకు 10 చమురు నౌకలు చేరబోతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు 40,000 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషియన్ నౌక గురువారం చేరింది. ఇక ముడి చమురు నౌకతో మరో 2 నౌకల ద్వారా పోర్టులోకి రాబోతున్నాయి. రష్యా నుంచి 1,00,000 టన్నుల ముడి చమురుతో 3వ నౌక చెన్నై హార్బర్కు చేరింది. అలాగే మరికొన్ని నౌకలు చేరుకోబోతా ఉన్నాయి. ఇన్ని నౌకలు చేరుకుంటే ఇంకెందుకు చెప్పండి, గ్యాసు, పెట్రోలియం, ముడి చమురు వీటన్నిటి మీద భయం ఏం ఉండదు. మన దేశం ప్రపంచ దేశాలతో మంచి డీలింగ్స్ చేస్తూ ఉంది. మన ఫారెన్ పాలసీ చాలా బాగుంటుంది కాబట్టి నో టెన్షన్. చమురు, గ్యాస్ అన్నీ కూడా మనకి అందుబాటులో అయితే ఉంటే కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు.